లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి గత కాలమంతా దేవుడు మనల్ని కూడా ఎంతగానో కాచి కాపాడారు. మరలా ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు. అందుకు దేవునికి వందనాలు తెలుస్తున్నాను. మీరు కూడా వాక్యం వింటూ దైవికంగా ఎంతో విశ్వాసంలో బలం పొందుతూ మరి ప్రభు సన్నిధిలో ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడుచున్నారని నమ్ముచున్నాను. ఆ రకమైన ఆత్మీయ స్థితి కలిగి ప్రభు కొరకు ఆయత్తబడే బిడలుగా మీరు ఉండాలని దైవజనుడిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాలు నిరాటంకంగా దేవునిలో ముందుకు సాగి అనేకులకు మేలుకరంగా ఉండేటట్లు మీరందరూ ప్రార్థించండి, సహకరించండి. మరి మన కార్యక్రమాలు దేవోక్తి ఛానల్ వారు లో ముందు ప్రసారం అయ్యాయి. ఇప్పుడు ఆ ఛానల్లో మూసివేయబడిన కారణంగా రక్షణ మార్గం అనే టీవీ ఛానల్లో మన యొక్క రక్షణ దుర్గం అనే మన టీవీ కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. అందులో ఏ టైంలో అయితే వచ్చియో మా సోమవారం రాత్రి 8:30 అలాగే గురువారం పగలు 12 గంటలకు, శనివారం సాయంత్రం 6 గంటలకి, ఇలాగ వారానికి 3 పర్యాయములు దేవోక్తిలో మనం కార్యక్రమాలను విడుదల చేసేవాళ్ళం, ప్రచారం చేసేవారు వారు. అయితే ఆ ఛానల్ రద్దయిన తర్వాత రక్షణ మార్గం వారు మన యొక్క కార్యక్రమాల్ని ప్రచురం చేస్తున్నారు. వారు దేవోక్తులు ఏవైతే ఏ సమయాలు అయితే ప్రకటన చేసేవారో అదే సమయాలు మనకిచ్చి మన కార్యక్రమాలకి ఆటంకం లేకుండా రక్షణ మార్గం వారు మనకి చక్కటి సదుపాయం ఇచ్చి మన కార్యక్రమాలు ప్రచురం చేస్తున్నారు. కాబట్టి వాక్యం వింటున్న మీరు రక్షణ మార్గము అనేది 103 ఛానల్లో మరి డివోషనల్లోకి వెళ్ళి 103 కొడితే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో రక్షణ మార్గం వస్తుంది. అప్పుడు మన కార్యక్రమాలన్నీ మీరు చక్కగా వీక్షించవచ్చు. ఈ మన వరల్డ్ పీస్ ఎవాంజలికల్ చర్చ్ వారు నిర్వహించు రక్షణ దుర్గం అనే ఈ కార్యక్రమాలు మీరు వినవచ్చు. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించుకోవాలని మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో దేవుని పరిశుద్ధ గ్రంథంలోనిది దేవుని యొక్క వాక్యం. ఈరోజు మనకు దేవుడిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనం నుండి మనం చదువుకుందాం. ఇక కాలము బహుకుత్యముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నా ఎడల నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని రక్షణ పొందుకొనుటకు విశ్వాసము కలగవారమై ఉన్నాము. దేవుడు ఈ వచనాలను దీవించి ఆశీర్వదించునుగాక. బిడ్డలారా, మనం రక్షణ పొందిన తర్వాత ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. ముందు ప్రభు అయిన యేసుక్రీస్తును మనం విశ్వసించడం ద్వారా మన పాపముల నుండి మనకు విమోచన పొందుకొని పాప క్షమాపణ పొందుకున్న వారమై, ఆయన రక్తముతో కడగబడి విమోచించబడిన వారమై బాప్తిస్మం ద్వారా రక్షణ పొందిన హల్లెలూయా. తరువాత ఆయన తన పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను కూడా పొందుకున్న వారమై ఉండాలి. ఈ ఆత్మీయ జీవితం అనేది మనకి అలవడినప్పుడు ఈ ఆత్మ మనలను ప్రభు ఇప్పుడు మొదటిసారి వచ్చారు, ఆయన గొర్రెపిల్లగా వచ్చారు,
మానవాళ్ళందరూ రక్షణ నిమిత్తమై వధించబడ్డారు, సిలువ వేయబడ్డారు, రక్తం చింది ప్రాణం పెట్టారు. 3 దినాలు సమాధులు ఉండి 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యారు. ఆరోహణమైనటువంటి ఆ సమయంలోనే అక్కడ దేవదూతలు చెప్తూ ఉంటాయి. లోకాసువార్తలు మనం చదువుకు, ఇదిగో ఏ రీతినైతే ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యారో అదే రీతిని మరలా ఆయన తిరిగి రాబోచున్నాడని. కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ప్రభు వచ్చారు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమిని జీవించి పాపులకు రక్షణ, రోగులు స్వస్థత, దయాలపడి విడుదల, ఆత్మలు ఇలాగ ఎంతో ఆత్మీయ విధానం ఇచ్చి తర్వాత మన అందరం రక్షించబడాలి, పాపము నుంచి విమోచించబడి మోక్షం చేరాలంటే పాపం నుంచి విమోచించబడాలనేటువంటి విధానము దేవుని విధానం వల్ల ఆయన రాబడి వచ్చి చేసి సిలువ వేయబడి ప్రాణం పెట్టి 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. ఇప్పుడు మనము చేయవలసిన పని ఏంటంటే, మనం ఏ విధంగా సిద్ధపడి ఉండాలంటే ఈ సత్యాలు మనం గమనించుకోవాలి. రక్షణ పొందిన తర్వాత మనం నేర్చుకోవాల్సిన అనేక పాఠాలు ఉన్నాయి. ఫలాలు ఎన్నో ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, నెమ్మది, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహం అనే గొప్ప ఈవులు అనేవి, గొప్ప ఫలాలు అనేవి, అనేక వరాలు అనేవి, అనేక ఆత్మీయ విధానంలో అనేక మంచి ఈవులు ఉన్నాయని, చక్కటి అనుభవాలు ఉన్నాయని మనం నేర్చుకోవాలి. అవన్నీ మనం అనుభవించాలి. ముఖ్యంగా ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, ప్రభు మనకిచ్చేటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, మనల్ని ఆయన నీతిమంతులుగా చేసిన తర్వాత మనం ఏ విధంగా జీవించాలని వాక్యం చెప్తుందంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. సరే, అంటే మనము విశ్వాసముతో క్రైస్తవ జీవితం అనేది ఏ వే ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసముతో జీవించేదే క్రైస్తత్వం. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్, ఇట్ ఈస్ ద వే ఆఫ్ లివింగ్. అంటే అదొక మతం కాదు, ఇదొక జీవన విధానం, జీవించే జీవితం, ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే జీవితం. రాకడలో ఎత్తబడాలంటే ఏ విధంగా సిద్ధపడి ఉండాలో ఆ సిద్ధపాటు కలిగిన జీవితమే క్రైస్తవ జీవితం. హల్లెలూయా. ఈ 2 కార్యక్రమాల్లో కూడా మనం ఈ సత్యాలు నేర్చుకుందాం. ఈరోజు విశ్వాసం కలిగిన వారమై ఉండాలని వాక్యం చెప్తుంది. బైబిల్లో ఇప్పుడు మనం ఇందాక చదువు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఇదే విధానంలో మనం జీవించాలి. వేరే విధానం అనేది మనకు రాకూడదు. దేవుడు మనకి ఆయన తన ఆత్మనిచ్చి మనము గొప్ప విశ్వాసం కలిగిన వారమై ఉండేటట్లుగా ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆత్మ మనల్ని బలపరుస్తూ ఉంది. విశ్వాసములో ఎదుగటం, విశ్వాసంలో బలం పొందడం, విశ్వాస జీవితంలో ముందుకు సాగడం, ఇవన్నీ కూడా మనకి దొరుకుతూ ఉన్నాయి. విశ్వాసం అనేది చాలా అమూల్యమైనది, ఎంతో విలువైంది. దాని ద్వారానే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. హెబ్రీ పత్రికలో కూడా 11వ అధ్యాయంలో మనం అనుకుంటాం, దేవుని యొద్దకు వచ్చేవాడు అని ఉంటుంది అక్కడ. ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలని కదా అని ఉంటుంది. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారు దేవుడు ఉన్నాడని, మనం ప్రార్థిస్తే ప్రతిఫలం ఇస్తాడని, వెతికితే దొరుకుతాడని, తడితే తీస్తాడని ప్రతివారు నమ్మాలి. నమ్మి మన విశ్వాసంతో మనం దేవుణ్ణి వేడుకుంటే దేవుడు చేయని కార్యమంటూ ఏమీ ఉండదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎంత గొప్ప కార్యమైనా ఆయన చేయగలడు. ఎంత గొప్ప క్రియ అయినా సరే ఆయనకి అసాధ్యమైనది లేదు. ఆయన సమస్తము చేయగలడు. ఒకసారి ఒక ఆయన చిన్న కుమారుని తీసుకొని వచ్చాడు. వచ్చి అది మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, బహుశా ఎంతోమంది భూత వైద్యుల దగ్గర తీసుకెళ్ళి ఉంటాడు, డాక్టర్ల దగ్గర తిప్పుంటాడు. ఎవరు కూడా వ్యక్తి ఆ బిడ్డను బాగు చేయలేదు, కొడుకుని. తర్వాత భూత వైద్యుల దగ్గర తీసుకెళ్ళి ఉంటారు, అక్కడ కూడా
ఆ భూతం అతన్ని లేక ఆ వ్యాధి అతన్ని విడిచిపెట్టలేదు. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ప్రభు దగ్గర రాకముందు ఆయన శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. శిష్యులు కూడా ప్రార్థన చేశారు, కానీ శిష్యుల వల్ల కూడా కాలేదు. వారు ప్రార్థన చేయగా అక్కడ కూడా ఏ విధమైన కార్యం జరగలేదు. జరగబోయేటప్పటికి ఆయన వచ్చి ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా, మరి నేను అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళాను, నా కుమారుడు బాగుపడలేదు. మరి అనేక చోట్లకి వెళ్ళాను, ఏం అవ్వలేదు. ఇగో నీ శిష్యుల వాళ్ళ వల్ల ఏం అవ్వలేదు. ఏమన్నా నీ వలన అయితే, నేను ఎన్నో దగ్గరికి వెళ్ళాను, ఎవరి వలన ఏం అవ్వలేదు. కాబట్టి నీ వలన ఏమైనా అవుతుందేమో, దయచేసి నా కుమారుడిని బాగు చేయమని అడుగుతాడు అనమాట. నీ వలన ఏమైనా అవుతుందని. అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా? నా వలన కాదు, నమ్ముట నీ వలన అయితే. సరే, మనలోనే ఉంది. మనలో దేవుని కార్యం జరగాలంటే, మనం దేవుణ్ణి చూడాలన్నా, దేవుని ఒక అద్భుతం మనం కార్యం మనలో జరగాలన్నా మనలోనే ఉంది. మన విశ్వాసమే. మనం ఆ రకంగా ప్రభువుని నమ్మినప్పుడే మనకి రక్షణ అవనివ్వండి, స్వస్థ అవనివ్వండి, ఆత్మీయ జీవితం ఏదైనా దొరుకుతుంది. పరిశుద్ధాత్మ అవనివ్వండి, నమ్మాలి. ఆత్మీయ విధానం కూడా, ఆత్మని గురించి కూడా నమ్మి ప్రార్థన చేయాలి. ఇవన్నీ ఈ రోజుల్లో ఏమీ లేవు బిడ్డలారా. ఏంటో క్రైస్తత్వం ఏం అర్థం కాకుండా అయిపోయింది. ప్రభు రాకడ కొరకు, రెండవ రాకడ కొరకు సిద్ధపడటం కానీ, తిరిగి లేచిన అనుభవం కానీ, నూతన జన్మ అనుభవం కానీ, పరలోకం అనుభవం కానీ, దేవుని రాజ్యం, ఇలాంటి దైవిక విధానం అంతా కూడా మానవుడు పోగొట్టుకున్న వాడిగా కనపడుతున్నాడు. కాబట్టి రక్షణ పొందిన తర్వాత మన జీవితాల్లో మనకి దేవుడిచ్చే గొప్ప భాగ్యం, గొప్ప జీవిత విధానం ఏంటంటే విశ్వాస జీవితము. అప్పుడు ప్రభు ఆయనకు చెప్పాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు అలాగ నమ్మేవారంగా మనం ఉన్నప్పుడే నమ్మి ఏదైనా చేయాలి. మనం నమ్మి బాప్తీసం పొందటం, నమ్మి బాప్తీసం పొందైతే రక్షణ ఉంది. నమ్మి ప్రార్థిస్తే స్వస్థతలు ఉన్నాయి. నమ్మి ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ నింపుదల ఉంది. ఆది అపోస్తుల మీద క్రొమ్మరించిన ఆత్మను నేడు కూడా క్రొమ్మరిస్తాడు ఆయన. నేడు ఉంది. అన్య భాషలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ శక్తి ఉంది, బలం ఉంది, వరాలు ఉన్నాయి, తలాంతులు ఉన్నాయి. ఇవన్నీ మనం నమ్మి ప్రభుని వేడుకొని ప్రార్థిస్తే ఖచ్చితంగా అవన్నీ దొరుకుతాయి. హల్లెలూయా. కానీ ఈ రోజున నమ్మేవారేరి, ఆత్మను గురించి వెతికేవారేరి, పరిశుద్ధాత్మను పొందుకోవాలనుకుని ఆశపడిన వారేరి, ఆ దప్పికేది, ఆ దాహం ఏది వెళ్ళరా. కనుక మనము ప్రభు రాకడ కొరకు, ఇది 2000 సంవత్సరం వచ్చారు, ఆయన అన్నీ చేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు అప్పుడే 2000 సంవత్సరాలు చిల్లర అయిపోయింది. 2024కి వచ్చాం ఆయన కృపను బట్టి. ఇప్పుడు ప్రభు రెండవసారి రాబోతున్నాడు. అది ముఖ్యంగా మనం క్రిస్మస్ వేడుకలు జరిగించుకోవచ్చు, ఈస్టర్ జరిగించుకోవచ్చు, గుడ్ ఫ్రైడే జరిగించవచ్చు, అన్నీ మంచిదే. కానీ ఆటల వల్ల వచ్చిన అనుభవం క్రైస్తవ జీవితంలో లేకపోతే అవన్నీ సున్నా. గుడ్ ఫ్రైడే ఆ సిలువ వైపు మనం చూడకపోతే మనకు పాపక్షమాపణ లేదు. ఆయన కార్చిన రక్తంతో కడగపోతే పాప విమోచన లేదు. బాప్తిసం పొందకపోతే రక్షణ లేదు. అండ్ ఈ పరిశుద్ధాత్మను పొందకపోతే నూతన జన్మ అనుభవం లేదు. అలాగ అనుభవం లేకపోతే పరలోకం చేరేది లేదు. ఇదంతా ఒక దేవుని ఏర్పాటును బట్టి ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇవన్నీ అనుభవాలు పొందుకొని ప్రభు కొరకు ఆయత్తపడిన బిడ్డలుగా మనం ఉంటే ఖచ్చితంగా రెండవ రాకడలో మనం ఎత్తబడగలుగుతాం, ప్రభుని రాజ్యములో చేరుకోగలుగుతాం. కాబట్టి మనము విశ్వాసములో వెనుక తీసేవారం కాకుండా రక్షణ విషయంలో మనం ఎదుగుతూ వెనుక తీసి నశించిపోయేవారం కాకుండా రక్షణలో ఎదుగుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఎత్తబడి బిడ్డలుగా ఉండాలి. అది ప్రభు మనల్ని కోరుకునేది. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసం, నా విశ్వాసం, నీ భక్తి, నా భక్తి ఏ విధంగా ఉంది? ప్రభు రాకడకు సిద్ధపడి ఎత్తబడి విశ్వాసం మనకుందా? ఆయన రాకడ బహు త్వరగా ఉంది. ఇదిగో ఇక్కడ రాయబడింది, కాలం బహు కొంచెముగా ఉన్నది. మనం ఎంతో కాలం ఉందనుకుంటున్నాం, ఎంతో కాలం లేదంట.
కొంచెముగా ఉంది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. జాగ్రత్తగా ఆలస్యం లేదట. రాకడ గుర్తులు కూడా ఆయన చెప్పారు, అవన్నీ నెరవేరుతున్నాయి. ఇశ్రాయేల్ సమాజం అంతా కూడా ఒక దరికి చేరబోతున్న రోజులు కూడా వచ్చేసాయి. భూకంపాలు జరిగిపోతున్నాయి, జల ప్రళయాలు వచ్చేస్తాయి. భూమి మనకి పాఠం నేర్పిస్తుందంట. భూమి కంపిస్తూ భూమి మనకి పాఠం నేర్పిస్తుందంట. ఇదిగో ప్రభు త్వరగా వస్తున్నాడు, జాగ్రత్త పడండి అని. భూకంపాలు. కానీ మనం ఏం జరిగినా మాకేం భయం లేదు, మాకేం పర్వాలేదు అని భూమి నేర్పిందో తెలియట్లేదు, ఆకాశం నేర్పుతున్నా మనకు తెలియట్లేదు, దైవజన్ నేర్పుతున్నా, ఎవరు నేర్పుతున్నా మనకి ఏం అర్థం అవ్వట్లేదు. మన విధానం మనదేలాగా ఉంది. మనం ఏమి నేర్చుకోలేకపోతున్నాం. భూమి మనతో మాట్లాడుతుందంట. ఆ భూకంపం చేయించడం వల్ల ప్రభు రాబోతున్నాడు, జాగ్రత్త అని చెప్తుందంట. ఆ భూకంపం మనకు తెలియజేస్తున్నాయంట ఆయన రాబోతున్నాడని. సో కనుక దేవుని బిడ్డలారా, విపత్తులు జరిగినప్పుడు ఆయన రాకడలో ఇలా ఉంటుంది, శ్రమలు ఇవన్నీ విస్తరిస్తూ ఉంటాయి అని చెబుతూ ఉన్నారు. అవే ప్రభు రాకడకి మనం సూచిస్తున్నాయి. కాబట్టి దేవుని పిల్లలమైన మనము విశ్వాస విషయములో ఎదుగుతూ, విశ్వాసములో బలహీనులు కాక విశ్వాసములో బలవంతులమై దేవుని రాకడ కొరకు సిద్ధపడి బిడ్డలుగా ఉండాలని ఈరోజు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. మనం గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. బిడ్డలారా, విశ్వాసం కలిగి ఉన్నంత వరకు నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. అర్థమైందండి? నీ విశ్వాసమే నీకు రక్షణ ఇస్తుంది. నీ విశ్వాసమే నిన్ను పరలోకం కూడా చేరుస్తుంది. నీ విశ్వాసము ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుస్తుంది. అంతేకాకుండా నీ విశ్వాసములో బలహీనం అయిపోయావనుకో, మొత్తం నువ్వు దేవుని విధానం అంతా సతికిలు పడిపోయి కడకి నాశనమునకు, విశ్వాసములో నశించిపోవటానికి, విశ్వాసములో వెనుదరికి నశించిపోతావంతే. బిడ్డలారా, పెద్ద పెద్ద భక్తులు, పెద్ద పెద్ద పర్వతాలంటే ఇది ఆరోహించినటువంటి మహాభక్తులు లోక ఆశలకు, శరీరాశలకు ఇదైపోవడం వల్ల వారు పాతాళమునకు పడిపోయినట్లుగా మనం చూస్తాం. కనుక మనకు స్కేలు ఏంటంటే, మనము దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసి విశ్వాసులుగా చేశాడు కాబట్టి నీతిమంతులమైన మనము విశ్వాసముతో జీవించాలి. ఇదే స్కేలు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం దేవుని చేత రక్షించబడి నీతిమంతులమై మరి విశ్వాస జీవితాన్ని ఒక మంచి విశ్వాసిగా మనం జీవిస్తున్నామా? జీవిస్తే ప్రభు రాకడ కొరకు ఎత్తబడే వారంగా ఉంటాం. అలా లేదంటే విడిచిపెట్టబడతాం. ఈరోజు ఎలాంటి విధానం మనకుందో మనం నేర్చుకోవాలి. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ, సరే, నశించిపోవడానికి వెనుక తీసేవారంగా ఉండకూడదు. వెనుక తీసామంటే నశించిపోతాం, పాడైపోతాం. మన బలం పోతుంది, మన శక్తి పోతుంది, మన ఆత్మీయత పోతుంది. పాడైపోయి నశించిపోయే వారంగా ఉంటాం. కానీ మన విశ్వాసములో ముందుకు సాగితే ఆత్మను రక్షించుకున్న వారంగా మనం ఉంటాం. కాబట్టి మనము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. మనం ఎలా ఉన్నాం? విశ్వాసులుగానే ఉన్నామా? రాకడలో ఎత్తబడే బిడ్డలుగా ఉన్నామా? ఎదురు చూస్తున్నామా? సిద్ధపడి ఉన్నామా? ఆయన రాకడలో ఆయన త్వరగా రాబోతున్నాడని మనకు తెలుసా? ఇవన్నీ మనకు నేర్పిస్తున్నాయా? ఆయన రాకడలో ఏమైతే జరుగుతున్నాయో చూసి ఆయన త్వరగా రాబోతున్నాడని అవి బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ బోధ మనకి అర్థమవుతుందా? అవి మనకి ఎక్కుతూ ఉన్నాయా? ఆ బోధలు మనకు అర్థమవుతున్నాయా? కనుక దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ ఆలస్యం లేదు, ఆయన త్వరగా వస్తున్నాడు. కాబట్టి క్రైస్తవ విధానంలో, ఆయన ఇచ్చే ఆత్మీయ జీవితంలో అటువంటి విశ్వాసము, నీతిని, భక్తిని కలిగి నీతిమంతుడి విశ్వాసం, నీతి విశ్వాసి నీతిమంతుడిగా ఉంటాడు. నీతిమంతుడు విశ్వాసం, ఈ రెండు కలిసే ఉంటాయి. కాబట్టి విశ్వాసమును కోల్పోయిన వారంగా ఉండకూడదు.
అది ఎంతో విలువైంది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారని 11వ అధ్యాయంలో ఈ విశ్వాస వీరుల గురించి సాక్ష్యములు ఎన్నో చెప్పబడ్డాయి. పాత నిబంధనల కాడ నుంచి కొత్త నిబంధన వరకు కూడా ఎంతోమంది భక్తులు వారి సాక్ష్యాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఎలాగా హేబేలు నీతిమంతుడు, నోవహు నీతిమంతుడు, ఎలాగ దేవుని మాట విని రక్షణ ఓడను కట్టుకున్నాడో, హేబేలు ఎలాగ దేవునికి శ్రేష్టమైన ఇచ్చాడో, అలాగ నీతిమంతులు లిస్టులో మనం కూడా అటువంటి విశ్వాసం కలిగిన వారం ఉంటే ఖచ్చితంగా మనము దేవుని కార్యాలు చూస్తాం, దేవుని రాకడలో ఎత్తబడతాము, ఆయన రాజ్యమును చేరుకునేవారు ఉంటాం. ప్రస్తుత లోకంలో ఉన్న సమస్యలు, ఉపద్రవాలు, ఈ శోధనలు, ఇరుకులు, అపాయములన్నిటి నుండి తప్పించబడి మరి అక్కడ ఇంకా చివరిలో విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చిరి, సింహములు నోళ్ళను మోయించిరి, ఖడ్గదారను తప్పించుకునిరి అని వారి మీదకు వచ్చే అనేక అపాయముల నుండి వారు తప్పించుకొని మరి దేవుని రాజ్యంలో చేరినట్లు మనం కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువుని నమ్ముకుని రక్షణ పొందిన మనము క్రిస్టియానిటీ అంటే ఏదో ప్రార్థనలో ఏదో కొన్ని ఆచారాలు కలిగి జీవించేది కాదండి. ఇది ఒక విశ్వాస జీవితం. విశ్వాసంతో జీవించడమే క్రైస్తవ జీవితం. ఈ విశ్వాస జీవితం నీకు అలవడితే ఇక నీకు జరగందంటూ ఏది ఉండదు, నువ్వు చేయలేని కార్యం అంటూ ఏది ఉండదు. నువ్వు ఎంత బలవంతుడు అయినా ఉంటావు, ఎంత గొప్ప కార్యమైనా చూడగలుగుతావు, దేవుని రాజ్యాన్ని కూడా చేరగలిగే బిడ్డగా ఉంటావు. ఎన్ని కార్యాలు ఇక్కడ 11వ అధ్యాయంలో ఎన్నో కార్యాలు మనం చూస్తున్నాం. అబ్రహాము గురించి చూస్తున్నాం. కుమారుడిని బలిగా అర్పించాడని, అతడు నీతిమంతుడిగా తీర్పు పొందాడని. వాళ్ళు వృద్ధాప్యంకి వచ్చినా కానీ విశ్వాసం, వాళ్ళు శరీర రీతిగా సంతానం లేనప్పుడు, శరీర రీతిగా ఓల్డేజ్ వచ్చేసింది, ఇక మనకి పిల్లలు పుడతారు పుట్టరంక అనేటువంటి స్టేజికి వచ్చేసినా సరే శరీరం మృతతుల్యమైపోయింది, ఇక సంతానం కలగని వయసు వచ్చేసింది, అయినా అక్కడ రాయబడింది వారు విశ్వాసంలో బలహీనులు కాక. అబ్రహాము అవనండి, శారా అవనవండి, విశ్వాసములో బలం పొందుకొని దేవుని మాట సెలవిచ్చాడు కాబట్టని ఆ మాటను నమ్మి వారు బలవంతులై చక్కటి కుమారుడైన ఇస్సాకును వారు కనినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. అదే విశ్వాసం లేకపోతే వారికి బలము రాదు, ఆ కార్యం చూడలేరు. ఇస్సాకు పుట్టడు. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. నీ విశ్వాసంలో నువ్వు జీవిస్తేనే దేవుని కార్యాలు ఏమైనా చూడగలవు, దేవుని కార్యాలు ఏమైనా చూడగలవు, అద్భుతాలు ఎన్నైనా చూడగలవు. చూడండి, గలతీ పత్రికలో ఒక మాట చదివి నేను ముగించేస్తాను. 3వ అధ్యాయం. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్లుగా క్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రత్యక్షపడును కదా. ఇది మాత్రమే నేను మిమ్మల్ని అడుగగోరుచున్నాను. ధర్మశాస్త్ర మూలమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరెంత అవివేకులైతిరా. ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీర రీతిగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఎన్ని కష్టములు అనుభవించితిరా. ఇది వ్యర్థమో అగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర క్రియలను బట్టి ఈ కార్యములు చేయించిన, లేక వినుట వలన చేయించుచున్నాడా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. కాబట్టి వీళ్ళలో విశ్వాసమును విడిచిపెట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల్లోకి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ దానికి లోబడిపోతున్నారు. అలాగే లోక సంబంధమైన ఆచారాల్లోకి వెళ్ళిపోతున్నారు. అందువల్ల ఇక్కడ వారు బలహీనలు అయిపోతున్నారు అని చెప్పి అబ్రహామును గురించి ఎత్తి, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అతనికి అది నీతిగా. ఈరోజు నీవు నేను కూడా అలాగే ఉండాలి. అబ్రహాము వలె విశ్వాసంతో జీవించాలి. ఆయన విశ్వాసులందరికీ తండ్రి. ఆయన ఎలా విశ్వాసంతో అబ్రహాం జీవించాడో ఆయన మన అందరికీ తండ్రి. కాబట్టి ఆ విశ్వాసం మనం కూడా కలిగి ఉంటేనే మనం నీతిమంతులం అవుతాం. ఆయన ఎలాగ పరలోకం ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచాడో అలాగే మన విశ్వాసంతో ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూచి
ఆయన ఎలాగా రాజ్యంలో చేరారో మనం కూడా ఆ పరలోక రాజ్యం చేరే వడ్లుగా ఉండాలి. అందుకొరకే యేసు మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు, సిలువ వేయబడ్డాడు, రక్తం చిందించి మనల్ని పాపంను విమోచించి బాప్తిసం ద్వారా రక్షణ ఇచ్చి పరిశుద్ధాత్మనిచ్చి ఆ నూతన జీవితంలో మనం విశ్వాస జీవితంలో జీవించి నీతిమంతులుగా చేసి విశ్వాసంలో జీవించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలె దేవుని రాజ్యంలో చేరే బిడ్డలుగా మనల్ని ప్రభు చేస్తూ ఉన్నాడు. కనుక క్రైస్తత్వం అంటే ఏదో మామూలుగా లోకరీతిగా జీవించడం జీవితం కాదు. దేవుని నమ్మినప్పుడు దేవుడిచ్చే రక్షణ, ఆత్మీయ జీవితం కలిగి, విశ్వాసం కలిగి, భక్తి కలిగి, ప్రార్థిస్తూ విశ్వాసంలో బలం పొందుతూ దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు చూస్తూ పరలోకమునకు వెళ్ళే బిడ్డలుగా ఉండడమే క్రైస్తవ జీవితం. అట్టి విశ్వాసం అదే గొప్ప భాగ్యం, అమూల్యమైంది. దేవుని ద్వారా ఏ కార్యమైనా చూడగలం. ఎంత గొప్ప కార్యాలైనా ప్రభు చేస్తాడు. చూడగలుగుతాం, అనుభవిస్తాం, బలవంతులమవుతాం. దేవుని కొరకు ఆయత్తపడే బిడ్డలుగా ఉండి పరలోకమునకు చేరబడే బిడ్డలుగా ఉంటాం. అట్టి భక్తి, అట్టి శక్తి, అట్టి ఆత్మీయత ప్రభు మీకు అందరికి ఇచ్చి ప్రభు కొరకు ఆయత్తపడే బిడ్డలుగా మిమ్మల్ని అందరినీ చేయాలని కోరుతూ, నామినల్ క్రిస్టియన్లుగా ఏదో నామమార్థం క్రైస్తవులుగా అనిపించుకోవడం కాదు. ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక ఆయన రాకడ కొరకు సరైన విశ్వాసం కలిగి ఎత్తబడే క్రైస్తవులుగా, అదే నిజ క్రైస్తత్వం. అటువంటి ఆత్మీయ క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం ఉండి ప్రభు కొరకు ఆయత్తపడదాం. అట్టి కృప దేవుడు మన అందరికి సమృద్ధిగా దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి వందనాలు. ప్రభువా, నీవు మాకు రక్షణ ఇచ్చి కొంత ఆత్మీయ జీవితాన్ని ఇచ్చి చాలా అనుభవాలు మాకు నేర్పిస్తున్నావు, నీకు వందనాలు. ఈరోజు మేము మమ్మల్ని నీతిమంతులుగా చేసావు తండ్రి. ఆ నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అన్నట్లుగా మేము రక్షణ పొందిన మేము నీతిమంతులమై విశ్వాసం ద్వారా జీవించి నీ రాకడ కొరకు సిద్ధపడి ఎత్తబడి బిడ్డలుగా ఉండాలని, అదే అసలైన క్రైస్తవం అని మీరు తెలిసేసారు, నీకు వందనాలు. కాబట్టి ఆయన త్వరగా రాబోతున్నాడు కాబట్టి నశించడానికి వెనుతీసేవారం కాకుండా రక్షణ విషయంలో మేము బలం పొందుకొని నిత్య జీవాన్ని చేరుకునే బిడ్డలుగా మమ్మల్ని ఆయత్తపరచమని ప్రార్థన. విన్న వాక్యము అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా ఫలించుటకు మీరే సహాయం చేయండి. చేరిన బిడ్డలు ఎవరైనా బలహీనలు, వ్యాధులు, సాతాను శోధనల చేత ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే ఉన్నారో అందరిని మీరు దర్శించండి, వ్యాధులను కుదర్చండి, ఆర్థిక ఇబ్బందులు తీర్చండి. కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి నాయన శోధన నుండి వారికి విడుదలిచ్చి బాగు చేసి దీవించి నీ కృపలతో నింపి నడిపించి ఆయత్తపరిచి నీ రాకడకు ఎత్తబడే బిడ్డలు చేయండి. మీరే మహిమ పొందండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.